కులగణనపై బీజేపీ కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. బీసీ రిజర్వేషన్లను ఇవ్వాలా వద్దా అంటూ బీజేపీని ప్రశ్నిస్తోంది కాంగ్రెస్. బీజేపీ వైఖరి చెప్పాలని డిమాండ్ చేస్తుంది. కులగణనకు వ్యతిరేకం కాదంటూనే బీసీలో ముస్లింలను చేరిస్తే ఒప్పుకోమంటుంది బీజేపీ. ఇక బీసీలో ముస్లింలను చేర్చకుంటే బీసీ రిజర్వేషన్ను కేంద్రం ఆమోదిస్తుందని చెబుతుంది. కులగణనపై బీజేపీ నేతలు తలో రకంగా మాట్లాడడంతో ఆ పార్టీ గందరగోళం ఏర్పడింది. ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ విజయ్ లైవ్ లో అందిస్తారు. విజయ్, కులగణనపై బీజేపీ కాంగ్రెస్ పంచాయతీ డీటెయిల్స్ ఏంటి? మాటల యుద్ధం కొనసాగుతుంది. కులగణనకు సంబంధించి బీజేపీ పార్టీ తరపున ఒక స్టాండ్ ఇప్పటి వరకు ప్రకటించలేదు. కాకపోతే బీజేపీకి సంబంధించినటువంటి కేంద్ర మంత్రులు కానీ ఎమ్మెల్యేలు వివిధ రకాలైనటువంటి స్టేట్మెంట్ ఇస్తున్నారు. మనం చూసాం రీసెంట్గా జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశంలో ఇటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఒక ప్రస్తావన తెచ్చారు. బీసీ సంఘాలు ఈ కులగణను ఒప్పుకుంటే పార్టీ ఆలోచిస్తుందని చెప్పి కూడా కిషన్ రెడ్డి ఒక కామెంట్ చేస్తే మరొక కేంద్ర మంత్రి బండి సంజయ్ మాత్రం ఎట్టి పరిస్థితులలో ఈ బీసీలకు సంబంధించి బీసీలలో ముస్లింలను కలుపుతామంటే మేము ఎట్టి పరిస్థితుల్లో యాక్సెప్ట్ చేయము, ఎట్టి పరిస్థితుల్లో ఈ కులగణన జరగదు అనే స్టేట్మెంట్ కూడా బండి సంజయ్ ఇవ్వడం జరిగింది. మరోపక్క బీజేపీ ఎంపీకి సంబంధించి ఆర్ కృష్ణయ్య కూడా రాష్ట్రాల పరిధిలోనే ఈ కులగణన అంశం ఉంటుంది, కేంద్రంతో దీనికి సంబంధం లేదు, చట్టసభలో దీన్ని ఆమోదిస్తే సరిపోతుందని చెప్పి కామెంట్ చేసినటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తున్నది. అయితే బీజేపీ పార్టీ తరఫున ప్రధానంగా ఇక్కడ కూడా స్టాండ్ వినిపించకపోయినప్పటికీ నేతలు మాత్రము కులగణన పైన ఈ కులగణన సర్వేకి సంబంధించి సర్వే చట్టపరంగా జరగలేదు, ఈ సర్వే అంతా కూడా బోగస్ సర్వే అంటూ నేతల మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ మనకు కనిపిస్తున్నది. ఒక ఎంపీ ఒక మాట మాట్లాడితే మరొక ఎంపీ మరొక రకమైనటువంటి కామెంట్స్ చేస్తూ వస్తున్నారు. ఓవరాల్గా అసెంబ్లీలో కులగణనకు సంబంధించినటువంటి చట్టాన్ని తీసుకొస్తే మద్దతు ఇస్తుందా ఇవ్వదా అనే దానిపైన కూడా ఎక్కడ క్లారిటీ అనేది మనకు కనిపించడం లేదు. అయితే బీజేపీకి సంబంధించి పలువురు నేతలు కూడా కొన్ని కామెంట్స్ కూడా చేయడం జరుగుతున్నది. బీజేపీ ఎక్కడ కూడా ఈ కులగణనకు సంబంధించి మేము మేనిఫెస్టో ఇవ్వలేదు, ప్రకటన చేయలేదు, కేంద్రం కూడా దీనికి అని చెప్పి వారు ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పుకున్నారు. దీనికి మాకు సంబంధం లేదు అనే విధంగా కొంతమంది బీజేపీ నేతలు మాట్లాడుతున్నారు. అయితే వచ్చే ఇప్పుడు బడ్జెట్ సమావేశాలలో తీసుకొచ్చిన తర్వాత మరి చట్టానికి సంబంధించి అనేది ఇప్పుడు పార్టీలో కొంత గందరగోళాన్ని తలపిస్తున్నది. బీసీలకు మేము కులగణనకు కానీ బీసీలకు బీజేపీ ఎప్పుడు కూడా వ్యతిరేకం కాదు, కాకపోతే ముస్లింలను దీంట్లో కలుపుతామంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మేము ఒప్పుకోమని చెప్పి కూడా ఇటు కేంద్ర మంత్రి బండి సంజయ్ సిచ్యువేషన్ ఉంది. అయితే అన్ని సంఘాలు ఆమోదిస్తే మాకు ఎటువంటి అభ్యంతరం మంత్రి కూడా కిషన్ రెడ్డి చెప్పడం, మొత్తంగా కూడా పార్టీలోనైతే ఈ కులగణన పైన భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరొక బీజేపీ ఎల్పీకి సంబంధించి కూడా మనం రీసెంట్ చూసాం, అసెంబ్లీ ఒక్కరోజు సమావేశంలో కూడా బీసీల సంఖ్య తగ్గించారు, సర్వే కాదు అని చెప్పి కూడా ఎమ్మెల్యే పాయల్ శంకర్ చెప్పినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఓవరాల్ గానైతే పార్టీ తరఫున ఒక స్టాండ్ అనేది ఎక్కడ లేకపోవడంతో నేతలు డిఫరెంట్ స్టేట్మెంట్లు ఇవ్వడము, మరొక నేత ఒకటిస్తే మరొక నేత ఒక రకంగా ఇవ్వడము, ఇదంతా కూడా కొంత గందరగోళమైనటువంటి సిచ్యువేషన్ అయితే బీజేపీలో కనిపిస్తుంది. ఓవరాల్ గా బీజేపీ ఎటువంటి స్టాండ్ తీసుకుంటుంది, ఈ బిల్లు ఇక్కడ ఆమోదం తెలిపిన తర్వాత నెక్స్ట్ పార్లమెంట్ లో దీనికి సంబంధించి ఏ రకంగా స్టాండ్ తీసుకుంటుంది అనే దానిపైనే ప్రధానమైనటువంటి చర్చ జరుగుతున్నది. మొత్తంగా కూడా మరి చూడాలి పార్టీ, ఎందుకంటే ఎమ్మెల్యేలు ఎంపీలు కేంద్ర మంత్రులు తలో మాట మాట్లాడుతున్నారు కనుక ఓవరాల్ గా పార్టీ నిర్ణయం ఏ రకంగా ఉంటుంది. కాంగ్రెస్ ఇప్పటికే రీసర్వేకు సంబంధించి కూడా రీసర్వే చేయడం జరుగుతున్నది. దీంట్లో ఎంపీ డీకేఆర్ కూడా పాల్గొనలే అని చెప్పి స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చెప్పడం, మరి ఇప్పుడు డీకేఆర్ సంబంధించి ఈ సర్వేలో పాల్గొంటారా, ఇట్లాంటి డిఫరెంట్ చర్చనైతే బీజేపీలో ఓవరాల్ గా జరుగుతున్నది. మొత్తంగా కూడా కులగణనకు సంబంధించి ఒక స్టాండ్ అయితే బీజేపీ వినిపిస్తలేదు, కేవలం నేతలు మాత్రం వారి ప్రకటనలకే పరిమితం అవుతున్నారు. మరి నెక్స్ట్ ఏ రకమైనటువంటి స్టాండ్ తీసుకుంటుందో అనేది అయితే కొద్ది రోజులు వేచి చూడాల్సినటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తున్నది.